తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్న మనవాళ్ళు కూడా పరిగెత్తుకుని ఇక్కడికి వచ్చేసారు. ఎందుకని? అక్కడ సరైన ఇది లేదు, ట్రీట్ చేయట్లేదు అని చెప్పి. ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే ఏదో ఒకటి పట్టుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ బతికాం అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఓట్లేసారా? ప్రచారం పరంగా ఒక మాస్క్ ఇవ్వలేదని డాక్టర్ని చంపేశారు అన్నటువంటి ప్రచారాన్నే 4 ఏళ్లు నడిచింది తప్పించి 2 సంవత్సరాల్లో కొన్ని మిగతా చోట్లంతా ఎట్లా ఉంది, ఆంధ్రప్రదేశ్కి అందరూ ఎందుకు వచ్చారు? ఇంత చేసినా కూడా అతని అసమర్థుడు అనినే కదా, అతను ఓడగొట్టారు కదా. అంటే దేనివల్ల అది? అతనికి చేత కాదు, అతనికి పాలన చేత కాదు, అతను సరైనటువంటి సమర్థుడు కాదనినే కదా ప్రొజెక్ట్ చేసింది. అది ఎలా సాధ్యమైంది? మీడియా ద్వారానే కదా. ఇప్పుడు అట్లాగే అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని వెళ్తున్నప్పుడు ఇవన్నీ అప్పుడు ఏడ గుర్తుంటాయి? మళ్ళీ జగన్ వస్తే నాశనం అయిపోతుంది రాష్ట్రం కాబట్టి అతను రాకూడదు అన్నటువంటి రూట్లోనే ఇప్పటికీ కంటిన్యూగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఒక పక్క అధికారులు ఫెయిల్యూర్ అని చెప్పి స్వయంగా చంద్రబాబే చెప్తున్నారు, అధికారులకు వార్నింగ్ కూడా ఇచ్చారు, ఆ మీడియా కూడా రాస్తుంది. ఒక పక్క చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు, ఆయన అనుభవం పనికొచ్చింది, ఆయన ఉన్నారు కాబట్టి వరద బాధితులు సేఫ్గా బయటికి రాగలిగారు అనేది. దేన్ని నమ్మాలి? నిజంగా చంద్రబాబు గారి అనుభవం పనికొస్తే అధికారులు ఫెయిల్యూర్ని ఎలా ఎత్తి చూపాలి? ఇక్కడ సమస్య ఏంటంటే ఒక ప్రభుత్వం ఏం పని చేయాలి,